హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాధురి సంచాలక తప్పు చేసినప్పుడు నాగార్జున గారు ఎందుకు మాట్లాడలేదు? రీతు తప్పు చేసింది అని చెప్పి డైమండ్ పౌండ్ క్యాప్టెన్సీ కూడా రద్దు చేశారు కదా. ఇప్పుడు తన కళ్ళ ముందే తప్పు జరిగినా తనుజ ఫజిల్ రాంగ్గా పెట్టినా తను పంపించేసింది. అది చూసి కూడా ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ మాధురి అలా చేసి ఉండకపోతే మిగతా వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం వచ్చేది, డైమండ్కి ఎక్కువగా అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. కేవలం తన తప్పుడు నిర్ణయం వల్ల తనుజకైతే గోల్డెన్ బజర్ పవర్ అయితే లభించింది. సో బిగ్ బాస్ టీంకి కావాల్సింది అదే కాబట్టి సైలెంట్గా ఉన్నారా? అదే రీతు సంచాలకగా చేసినప్పుడు అంతగా క్వశ్చన్ చేశారు కదా. రీతును అన్ని మాటలు అన్నారు, డైమండ్ కెప్టెన్సీని కూడా రద్దు చేశారు. ఇప్పుడు అదే డైమండ్ పవన్కి అన్యాయం జరిగినప్పుడు మాత్రం దాదాపు అతను గెలిచే అవకాశం ఎక్కువగా ఉండేది. బట్ ఇక్కడ నాగార్జున గారి కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా అతను మాత్రం ఏమి వారు స్పందించకపోవడం అయితే కరెక్ట్ అనిపించలేదు. ఇదే విషయం శ్రీజ డైమండ్ పవన్ అప్పుడు ఎప్పుడైతే శ్రీజ ఎలిమినేషన్ జరిగిందో అప్పుడు ఆ గేమ్లో కూడా శ్రీజకు అన్యాయం జరిగింది అని ఆడియన్స్ కూడా అర్థమైంది. అప్పుడు కూడా నాగార్జున గారు మాట్లాడలేదు. మరి వీకెండ్లో వచ్చేసి సంచాలకు మీరు ఎందుకు అలా తప్పు నిర్ణయం తీసుకున్నారు, మీరు కనపడలేదా, మీరు చూడలేదా అని క్వశ్చన్ చేయడం ఎందుకు? మీ కళ్ళ ముందే తప్పు జరిగినప్పుడు మీరే క్వశ్చన్ చేయట్లేదు కదా అని నాకు అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. కళ్యాణ్ తనుజ యాక్టివిటీ రూమ్లో ఏదైతే మాట్లాడమని నాగార్జున గారు అడిగారో మీ మైండ్లో ఏముందని చెప్పినప్పుడు కళ్యాణ్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి అలా అనిపిస్తుంది, అది ఆ ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోలేదు, ఈ వీక్ అంతా అలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉండను. ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే అసలు బాగోలేదు. తనుజ తను తప్పులు మాట్లాడినప్పుడు వీడియోస్ చూపించినప్పుడు దాదాపు మా మధ్యన ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఈ మాటలు అయితే అది మీరు నిజంగా ఒక ట్రూ ఫ్రెండ్స్గా జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు అలా ఉంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ మాటలు ఎందుకు అనవసరం అనిపించింది, నాకైతే అసలు నచ్చలేదు. తనుజ కూడా ఇంకేమైనా చెప్తావని నాగార్జున అన్నప్పుడు వద్దు వద్దు అని చెప్పేసి అని తను అన్నది. తర్వాత అతన్ని బయటికి పంపించి నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడగడం. సో తనేం లేదని చెప్పింది. కానీ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడిన మాటలు అయితే నాకైతే అసలు నచ్చలేదు. ఇక తర్వాత సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకోవాలి. డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ మధ్యన ఎంటర్టైన్మెంట్ సుమన్ శెట్టి గారి నుంచి బాగా వస్తుంది. ఇక 2 టాస్క్లు అయితే 2 గేమ్స్ అయితే పెట్టారు కదా, బాగున్నాయి. సెలబ్రేట్. ఇక నామినేషన్లో అందరూ సేవ్ అయ్యాక బాటమ్ 2లో సంజన, రమ్య ఇద్దరు ఉన్నారు. వీరిపైన ఒక మేఘాలకు సంబంధించిన ఒక సెటప్ పెట్టారు. ఎవరికైతే వేగం వర్షిస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సంజన గారు అయితే సేవ్ అవుతారు. అయితే వీరిని సేవ్ చేయడానికి ముందు ఇమాన్యుల్ని పిలిచి ఆల్రెడీ నీకు ఒక సేవింగ్ పవర్ ఉంది, అది అయిపోయింది, నీకు ఆడియన్స్కి తెలియాలని చెప్తున్నాను. అది అందరికీ చూసిందే కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు అనిపించింది. ఇంకా ఇందులో తనుజకి ఇప్పుడు ఏదైతే గోల్డెన్ బజర్ పవర్ వచ్చిందో దానిలో కూడా ఒక సేవింగ్ చేసే పవర్ ఉంటుంది. కానీ అది ఈ వారం ఉండదు, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పడం? ఆ చెప్పడమే కాకుండా ఒకవేళ మీరు సేవ్ చేయాలనుకుంటే ఎవరిని సేవ్ చేస్తారు అంటే తను సంజన పేరే చెప్తుంది. ఎలాగో ఎందుకు అంటే రమ్య పేరు చెప్పదు, క్లియర్గా అర్థమవుతుంది, సంజన గారి పేరే చెప్తుంది. సో సంజన పేరు చెప్తుంది, తను ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కావాలని ఏది చేయదు, నామినేషన్లో ఉన్నప్పుడు అలా చేస్తుంది అని చెప్పేసి ఏదో చెప్తుంది. ఓకే, బట్ అది అడగాల్సిన అవసరం ఏముందో నాకు అసలే అర్థం కాలేదు. సో తనుజాకి గోల్డెన్ పవర్ వచ్చిన కారణంగా మాధురి గారికి అయితే తను డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. ఇది మాధురి గారికి మంచి జరిగిందని నాకు అనిపించింది. ఎందుకు అంటే ఈ వారం ఖచ్చితంగా తను చేసిన హౌస్లో తన బిహేవియర్కి, తన మాటలకి చాలా నామినేషన్స్ పడేవి, చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగేవి. అవేవి లేకుండా సైలెంట్గా డైరెక్ట్ నామినేషన్లోకి అయితే వెళ్ళిపోయారు. సో తనుజ తన స్ట్రాటజీ ప్రకారం ఓకే, తను అనుకున్న డెసిషన్ తీసుకుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇన్విజిబుల్ కోట్ అనేది ఒకటి ఉందో దాన్ని సంజన గారికి ఎవరికి ఇస్తామని ఇమాన్యుల్ అడిగినప్పుడు సంజన గారికి అని చెప్పారు. ఓకే, తర్వాత సంజన గారు పాపం చాలా కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఇమాన్యుల్కే ఆప్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఓకే వద్దు అని చెప్తే అయిపోతుంది. కానీ తను సేఫ్గా ఆడడానికి మమ్మీ కొడుకు బాండింగ్ ఎందుకు అలా మళ్ళీ అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో తనకైతే పాపం అలా ఇచ్చేయడం అయితే నాకేం నచ్చలేదు. అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అనిపించింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే రమ్య మోక్ష స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తనకి ఒక 5గురిని ట్రాష్లో వేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తను కళ్యాణ్ని నిబ్బి బిహేవియర్ లాగా ఉంది, నిబ్బాలాగా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏదైనా డెసిషన్ కరెక్ట్గా తీసుకోడు, ఆ నామినేషన్లో కూడా ఏం మాట్లాడాలనుకుంటారో ఇంకొకటి మాట్లాడతాడు అని చెప్తుంది. తర్వాత తనుజ కూడా వేస్తుంది, తనను మిగతా వాళ్ళు చెప్పేది
విని రియాక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత దివ్య గురించి ఒక పాయింట్ ఏం చెప్తుంది అంటే, భరణి గారు ఉన్నంతసేపు భరణి గారితోనే ఉంది, ఆ తర్వాత తనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది, కానీ కొద్దిగా ఎక్కువగా కోపం రావడం, గొడవలు పడడం చేస్తుంది. నిజంగానే దివ్య గేమ్ స్టైల్ అయితే మారింది. సో దివ్య కూడా పాయింట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే అని చెప్తుంది. ఆ తర్వాత గౌరవ్ గురించి చెప్తూ, ఇతను రాక్షసుడు, గేమ్లో అయితే సేమ్ టీం అయినా తనే గెలవాలనుకుంటాడు, ఈగో చాలా ఎక్కువగా అని చెప్తుంది. సో ఆ తర్వాత చూసుకుంటే నాగార్జున గారు రమ్యని అడుగుతారు, హౌస్లో నుంచి ఇంత తొందరగా వస్తావని ఎక్స్పెక్ట్ చేసావంటే చేయలేదు అని చెప్తుంది. ఎలా ఫీల్ అవుతున్నావంటే, నేను ఉన్నంతలోనే హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు ఓకే అని చెప్పి తను నవ్వుతూనే హౌస్ నుంచి బయటికి వస్తుంది. రమ్య ఆట తీరును గమనిస్తే రమ్య టాస్క్లలో చాలా బాగా ఆడింది. భరణి గారిని హోల్డ్ చేయడం, ఆ తర్వాత బాక్స్ టాస్క్లో తను ఆడిన తీరు, సోడాలు టాస్క్లో తను సోడాలు తాగింది. సో ఇలా గేమ్స్లో అయితే చాలా బాగా ఆడింది, కానీ తన మాట్లాడే విధానం కొద్దిగా కరెక్ట్గా లేదు. అది కనుక బ్యాలెన్స్డ్గా ఉండి తను పెట్టే పాయింట్స్ కొన్ని కరెక్ట్గా ఉన్న తను మాట్లాడే విధానం అయితే అస్సలు బాగోలేదు. అది ఆడియన్స్కి అసలు ఫుల్ నెగిటివ్గా రీచ్ అయింది. అంతేకాకుండా తనకు ఆల్రెడీ బయట నెగిటివిటీ ఉన్నప్పుడు తను కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడి ఉంటే, మంచి టాస్క్లు పడి ఉంటే ఇంకా గేమ్లో ముందుకెళ్ళేదేమో అని నాకు అనిపించింది. ఇక ఈ వీక్ నామినేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నాయి అనిపిస్తుంది. బయట నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ హౌస్లోకి వచ్చి నామినేట్ చేయబోతున్నారు. శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. మనకు ప్రోమోలో కూడా చూపించారు, కత్తి కళ్యాణ్కి గుచ్చి నామినేట్ చేస్తుంది అని. సో ఈ పూర్తి నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏ పాయింట్స్ చెప్తారు, సో వాళ్ళు బయట నుంచి కూడా గేమ్ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏ పాయింట్స్ పెడతారు, ఎంత ధైర్యంగా ఎవరెవరిని నామినేట్ చేస్తారు, ఎవరు హౌస్లో ఉండబోతున్నారు, ఎవరు తిరిగి బయటికి వెళ్ళబోతున్నారు అనేది ఈ వీక్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, ఎవరెవరు నామినేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అలాగే హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో కొందరికి ఫేవరిజం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది, కొందరికి అన్యాయం జరుగుతుందేమో, వాళ్ళు ఎంత ఆడినా కానీ అంత కావాల్సినంత వాళ్ళకి గుర్తింపు రావట్లేదేమో అని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. అలా మీరెవరైనా ఫీల్ అయితే వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.